తాండూరు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి మొదలైంది. మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఆడిక సరిత బరిలో ఉన్నట్లు తెలిపారు. తాజాగా వెలువడిన రిజర్వేషన్లలో 26వ వార్డు బీసీ మహిళ రావడంతో అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో పోటీ చేసే అవకాశం కల్పిస్తే భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వార్డులోని ప్రజలు సమస్యలను క్షేత్రస్థాయిలో గమనిస్తున్నాను అని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాల కొరతను తీర్చి 26వ వార్డు ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ఆశయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వార్డు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, ప్రజలు తనను ఆశీర్వదించాలి అని ఆమె కోరారు. నమస్తే, నా పేరు సరిత అండి, ఆడికే సరిత. వార్డ్ నెంబర్ 26 నుంచి నేను నిలబెట్టాలనుకుంటున్నాను. ఈసారి మనకి ఈ వార్డ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అనేది నా అభిప్రాయం అన్నమాట. సో ఆల్రెడీ నేను ఆ పదవిలో ఉన్నా లేకపోయినా ఈ వార్డుకి అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఉంటాను. ఇలా కాకుండా ఈ వార్డులో నిలబడి ఈసారి ఉన్న కార్యక్రమాలు అన్నీ పూర్తి చేయాలని అనుకుంటున్నాను నా తరఫు నుంచి. మా వార్డులో నియర్లీ 17 పాయింట్ ఉన్నాయి. దాంట్లో హాఫ్ మేల్ అండ్ హాఫ్ ఫీమేల్. సో అందరు నాకు సపోర్టింగ్ ఉంది. ఏ పార్టీ నాకు టికెట్ ఇస్తుందని ముఖ్యం కాకుండా, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్గా నిల్చున్నాను. సో నేను ఐ వాంట్ టు ఫైట్, ఐ విల్ ఫైట్, దట్స్ ఆల్. నా వార్డు కోసం, అభివృద్ధి కోసము పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి సాగించాలని చేయాలని నా కోరిక. సో దానికోసం అందరు సపోర్టింగ్ ఉంది నాకు. ఆ సపోర్టింగ్ వల్ల ఐ వాంట్ గో ఫార్వర్డ్ అండ్ డూ ఆల్ ద వర్క్స్. దట్స్ మై ఎయిమ్, దట్స్ ఆల్. ఏ పార్టీ, ఏదైనా పార్టీ అప్రోచ్ చేసిందా మేడం మీకు? ఇప్పటికైతే ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంచెము వచ్చింది. చూద్దాం, ఇఫ్ దే గివ్ ఆర్ నాట్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇండిపెండెంట్లీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, టికెట్ ఇస్తే పార్టీ తరఫున నిలబెడతాను. ఇంకా వేరే పార్టీ తన ఒకవేళ అవకాశం ఇస్తే నాకు పని ముఖ్యం. ఏ పార్టీ ఇచ్చినా నాకు ధైర్యంగా ఉన్నారంటే ఐ విల్ డూ ఎవ్రీథింగ్. దట్స్ ఆల్. ఇండిపెండెంట్ మొత్తం తప్పకుండా అది నా ఏం. అంటే నాకు ఈ వార్డు నించోవాలి, నా వార్డు మెంబర్స్కి నేను చేయాలి. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ నా ఒపీనియన్ కాదు, మా ఫాదర్ గారు, మా మామయ్య గారు నాకు ఇచ్చిన ధైర్యము, వాళ్ళు ముందుకు నడిపించారు, అలాగే ముందు నడవాలనేది నాకు అభిలాష అనమాట. సో ఐ వాంట్ టు డూ ఆల్ దిస్ వర్క్. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వార్డులో ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు మేడం? నియర్లీ 45 years. 45 సంవత్సరాల నుంచి ఉన్నారండి. ఈ వార్డు పైన మీకు పట్టు ఉందా మేడం? డెఫినెట్లీ. అదే ఏ సమస్యలు అంటే మేజర్ సమస్యలు ఏమున్నాయండి? మేజర్ సమస్యలు అంటే కొంచెము మోరీలు పెద్ద మోరీలు చేయలేదు. శానిటరీ మెయిన్ ప్రాబ్లం అనమాట, అదొకటి. అండ్ కొంచెం ఈ వార్డులో కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. దానికి నాకు సీసీ కెమెరాస్ ఆన్ పెట్టించుకోవాలి, అదొక సొల్యూషన్ ఉంది. అండ్ రోడ్స్. యూత్ విషయంలో మీ అభిప్రాయం మేడం? యూత్ విషయంలో మీ అభిప్రాయం? యూత్ కూడా అందరికీ నేను ఒకటి ఇచ్చేయాలనుకుంటున్నాను. వాళ్ళు ఒక యూనియన్ చేసి వాళ్ళకి అవగాహన, ఎందుకంటే ఇవాళ రేపు యూత్ చాలా చెడిపోతుంది. అలా కాకుండా వాళ్ళు ఒక మంచి మార్గంలో పోవాలని, వాళ్ళకు ఒకటి ఏదైనా ఒకటి ఏం చేయాలనుకుంటున్నాను. దాని గురించి కూడా ట్రై చేస్తున్నాను. ఓకే. మీరు ఇక్కడ ఈ వార్డు లోపల ఏదైనా పెన్షన్స్ కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, ఓటర్ ఐడీస్ కానీ, ఆధార్ కార్డ్స్ కానీ, ఇంకా ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు చేపట్టిరా మేడం? ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. ఇప్పటికి వాళ్ళందరూ గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు నేను పెండింగ్ వర్క్స్ ఉంటే వాళ్ళకి అన్నీ నేను కంప్లీట్ చేస్తాను డెఫినెట్లీ. వార్డు ప్రజలకు మీ సొంత అభిప్రాయం, అంటే ఇండిపెండెంట్గా అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు సొంత అభిప్రాయం, మీరు కౌన్సిలర్గా గెలిస్తే వార్డు ప్రజలకు ఏం చేయగలుగుతారు? మీరు ఇప్పుడు అడిగారు చూడండి, పెన్షన్ ఇటువంటివన్నీ అడిగారు. ఇవన్నీ పెండింగ్ వర్క్స్ ఏమున్నా కూడా మొత్తం నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఏది పెండింగ్ ఉండదు వచ్చి సర్తక్క నాకు ఇది కావాలని అడగొద్దు. సర్తక్క నువ్వు చేసినావని సంతోషపడాలి గల్లోలు కూడా, వార్డ్ మెంబర్స్ కూడా. మెయిన్ పార్క్ ఒకటి, మాకు సెంటర్లో పార్క్ అది ఒకటే ఉంది. దాన్ని అభివృద్ధి చేస్తే పిల్లలకి ఆడుకోవడానికి, చేయడానికి అన్నిటికీ బాగుంటుంది. అదొకటి నాకు చేయాలని ఉంది. పిల్లలకి అందరికి బాగుంటుంది. ట్యూషన్ ముందర స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి ట్యూషన్ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలకు కానీ అదొక ప్లే గ్రౌండే కాకుండా ఒక సింథటిక్ లాగా ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని మీ ఉద్దేశం ఏంది మేడం? వేసవికాలం చెట్లు ఉన్నాయి, ఇప్పుడు కట్ చేస్తాం. పిచ్చి చెట్లు అలా కాకుండా మంచి చెట్లు పెట్టేసి అందరికి కనిపించడం. వాటర్ ప్రాబ్లం చాలా అవుతుంది కాబట్టి చెట్లు కంపల్సరీ పెంచాలి. గల్లీలో చెట్లు ఎక్కడెక్కడ లేవో అక్కడ నేను పెట్టిస్తాను. వార్డులో వాటర్ ప్రాబ్లం ఉంది అంటున్నారు.
బోర్లు ఏవైనా ప్రయత్నం చేస్తున్నారా మేడం? బోర్లు కూడా చాలా వరకు పెండింగ్ ఉండి నీళ్ళు వస్తలేవు కదమ్మా అని తీసేస్తారు. అలా కాదు కదా, ఇప్పుడు మా షాప్ దగ్గర కానీ ఇక్కడ కానీ బోర్స్ ఎప్పుడు ఏమైనా నేనే చేపిస్తామండి. అది ఎందుకు చేపిస్తాను, పాపం రోడ్ మీద పోయేటోళ్ళు ఇంట్లోకి వచ్చి అడగారు కదా, ఆ బోర్ ఉంటే వాళ్ళకి ఎంతో ఉపయోగిస్తాయి, పశువులకు ఉపయోగిస్తాయి. సో ఎక్కడెక్కడ లేవో ఎక్కడ కంపల్సరీ అవసరం ఉందో అక్కడ కూడా బోర్స్ నేను వేపిస్తాను, కంపల్సరీ ఐ డూ ఇట్. వార్డులో స్లమ్ ఏరియా ఏదైనా ఉందా మేడం? నాకు ఇంకా వార్డులో స్లమ్ ఏరియా ఏదంటే ఏం లేదండి, అంత బాగానే ఉంది కదా? బాగుంది. ఒకవేళ మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అనుకోండి మేడం, పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి మీకు ఇబ్బంది లేదా? అలాగే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతారా? డెఫినెట్లీ. నాకు చెప్తాను కదా, పార్టీ ముఖ్యం కాదు, నాకు వర్క్ ముఖ్యం. ఏ పార్టీ నాకు సపోర్ట్ ఇస్తే ఆ పార్టీకి నేను కంపల్సరీ ఐ విల్ డూ ద వర్క్, దట్స్ ఆల్. లేనిచో ఇండిపెండెంట్ నిలబడతారు. ఎస్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ.